డైలీ టేస్ట్ ది డైలీ. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ అయిన జీవో నెంబర్ 9పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో బుట్టెంగారి మాధవరెడ్డి లంచ్ పిటిషన్ మోషన్ దాఖలు చేశారు. ఇటీవలే మాధవరెడ్డి వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. పేపర్లో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషన్ ఎలా వేశారని ప్రశ్నిస్తూ కొట్టేసింది ధర్మాసనం. నిన్న ప్రభుత్వం జీవో ఇవ్వడంతో తాజాగా మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. ఇక మాధవరెడ్డి పిటిషన్పై హైకోర్టు ఎప్పుడు విచారణ జరుపుతుందన్నది ఆసక్తిగా మారింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో వచ్చినటువంటి పిటిషన్ కు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ శివ, నిన్న జీవో రిలీజ్ అయిన నేపథ్యంలో 42% రిజర్వేషన్ అంశం మీద పిటిషన్ హైకోర్టులో వేయడం జరిగింది. గతంలో మొన్న 2 days బ్యాక్ వేసినటువంటి వ్యక్తే మరొకసారి హైకోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆయన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడిగా చెప్పుకున్నటువంటి బుట్టెం మాధవరెడ్డి తో పాటు సిద్దిపేట జిల్లాకు చెందిన మరో వ్యక్తి మొన్న పేపర్ల కటింగ్స్ ఆధారంగా మేము కోర్టును ఆశ్రయించామని చెప్పిన నేపథ్యంలో కోర్టు అది బేస్ గా చూడకుండా కొట్టిపారేసినటువంటి ఉదంతం ఉంది. బట్ ఈసారి ఆయనకు రాష్ట్ర ప్రభుత్వమే ఒక జీవో ఇచ్చిన నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకొని కాసేపటి క్రితం హైకోర్టుని ఆశ్రయించారు. లంచ్ మోషన్ ద్వారా హైకోర్టు ఏ రకంగా స్పందిస్తుంది, మధ్యాహ్నం చెకప్ చేస్తుందా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఒక పక్క 42% రిజర్వేషన్ సంబంధించిన అంశం మీద ఒక పక్క జరుగుతుంటే ఒక పక్క ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద కసరత్తు చేస్తుంది. కాసేపటి క్రితమే రాణి కుముదిని కూడా అత్యవసరంగా రాష్ట్ర డీజీపీతో పాటు సిఎస్ గాని ముఖ్య అధికారులందరితో కూడా సమావేశం నిర్వహించారు. సాధ్యాలు ఎలక్షన్ ఏ టైంలో జరపాలి, ఎన్ని ఫేజ్ లో జరపాలి, ఏది సరైనటువంటి సమయం, ఒక పక్క పండుగలు వస్తున్నాయి, ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడు నిర్వహించాలో దాని మీద వాళ్ళు కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అదే సమయంలో ఇప్పుడు ఈ మాధవరెడ్డి వేసినటువంటి విధాలు మరికొంతమంది కూడా అదే దారిలో ఓసీకి సంబంధించినటువంటి కొంతమంది అంటే బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నటువంటి వర్గంగా చెప్పుకున్నట్టు కొంతమంది వీటిని ఫైల్ చేసే అవకాశం కనిపిస్తుంది. అందులో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మాధవరెడ్డి కూడా గతంలో చేశారు, ఇప్పుడు ఈ అంశం మీద కూడా వేసినటువంటి పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. బట్ గతంలో బేస్లెస్ గా ఉంది అంటూ కూడా కొట్టిపారేసి చివాట్లు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరి ఆనరబుల్ హైకోర్టు ఏ రకంగా దీన్ని టేకప్ చేస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ రోజు కనుక ఏదైనా దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా రేపు ఆదివారం సాయంత్రం కానీ లేదంటే మోస్ట్లీ సోమవారం, ఇక మనకు ఇంతకుముందు చిట్చాట్ లో కూడా ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి కొంతమంది మనకు చెప్పడం జరిగింది. మోస్ట్లీ సోమవారం నాడు ఈ రోజు కోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్ బట్టి సోమవారం నాడు మొత్తం రిలీజ్ షెడ్యూల్ ఇవ్వడం కానీ మొత్తం క్లారిఫై ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తామన్నటువంటి విషయం మీద ఉంది. ఎందుకంటే కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఒకవేళ కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకుంటే ఓ రకంగా ప్లాన్ ఏ, ఒకవేళ లేదు ఏం పిటిషన్ యాక్సెప్ట్ చేయకుండా ఉండి గోయడ్ అంటే 32% రిజర్వేషన్ తోటి ముందుకెళ్లే విధంగా ఎలక్షన్ కమిషన్ అన్ని రకాల ప్రయత్నాలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే చాలా డీప్ గా అబ్జర్వ్ చేస్తుంది కోర్టు ఏ రకంగా ఈ రోజు సాయంత్రం లోపు ఏమన్నా ఈ అంశం మీద మాట్లాడుతుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఎట్టకేలకు ఈ నిన్న ఇచ్చినటువంటి జీవో మీద ఈ మాధవరెడ్డి తో పాటు మరికొంతమంది కూడా ఇంకా వేసే అవకాశం ఉందా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనా కూడా అయితే పిటిషనర్ మాధవరెడ్డి ఏం కోరుకుంటున్నారు? హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ లో ఆయన ఏ రకమైనటువంటి వాదన వినిపిస్తున్న పరిస్థితి నరేంద్ర? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే సీలింగ్ అనేది 50% ఉన్నప్పటికీ కూడా 42% రిజర్వేషన్లు ఏ బేస్ ప్రకారం మీరు 42% ఇచ్చారు, అది పూర్తి స్థాయిలో ఇది ఫ్రీడమ్ ఆఫ్ దీని కింద ఉంటుంది. ఖచ్చితంగా 42% అనేది ఇవ్వకూడదు, ఇది పద్ధతి లేదు. ఏకంగా ఇక్కడ గతంలో కూడా సుప్రీంకోర్టు కూడా కొట్టివేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు మీ రాష్ట్ర ప్రభుత్వం సొంత నిర్ణయంతో ఏ రకంగా ఇది చట్ట విరుద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల్లో గాని చట్టసభల్లో గాని ఎక్కడ కూడా 42% రిజర్వేషన్ అనేది ఎక్కడ కూడా ఇంతవరకు ఏ రాష్ట్రాల్లో కూడా అమలైనటువంటి పరిస్థితి లేదు. బీసీలకు సంబంధించి పూర్తిగా అది కోర్టు పరిధిలో లోబడి పని చేయట్లేదు కనుక ఇది చట్ట విరుద్ధం అనేది ఆయన లైన్ గా ఉంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక పక్క అసెంబ్లీలోను మండలిలోను కూడా దీని మీద చాలా క్లియర్ కట్ గా
అందరి అభిప్రాయాలు తెలుసుకుంది. బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిపక్ష లీడర్లు కూడా అందరూ కూడా సానుకూలంగా స్పందించారు, ఆమోదించడం జరిగింది. ఇదే ఫైల్ ని సుప్రీంకోర్టు కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. అక్కడ 3 బిల్లులు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ అంతిమంగా రాజకీయ పార్టీలు ఎవ్వరు కూడా వ్యతిరేకించని పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ వెళ్తున్న విధానం సరైనది కాదు అని బీఆర్ఎస్, బీజేపీ లాంటి పార్టీలు చెప్తున్నాయి. ఇదే సమయంలో అగ్రవర్ణాలు కూడా పెద్ద అని చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా అందులో చాలా ఓసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మనసులో బీసీ దానికి వ్యతిరేకంగా ఉండొచ్చు. కానీ పార్టీ లైన్ తీసుకుంది కాబట్టి అందరూ కూడా ఎక్కి ఒక లైన్ తో ఉన్నటువంటి పరిస్థితి మన బయటికి కనిపిస్తుంది. అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్తున్న విధానం సరైనది కాదు. ఇది చట్టంకు లోబడి పనిచేయడం లేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓటేషన్తో వాళ్ళ ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటే నిలవని పరిస్థితి ఉంది. కోర్టులు కొట్టేస్తాయన్నటువంటి నమ్మకంతోనే ఈ మాధవరెడ్డి కూడా వేసి ఉండొచ్చు. అందుకే చూడాలి. బట్ కోర్టు ఏ రకంగా దీని మీద నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు తర్వాత ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది. అందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ. ఎందుకంటే నిన్న జీవో ఇవ్వడం, ఇవాళ సాయంత్రం వరకు షెడ్యూల్ వస్తుందా, నోటిఫికేషన్ వస్తుందా అన్నటువంటి ఒక దాని మీద అందరూ ఆసక్తిగా ఎదురుస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం కానీ లేదంటే ఇప్పుడు హైకోర్టులో ఏరింగ్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా సోమవారం నాడు ఈ రోజు తీసుకుంటే, ఎందుకంటే 30వ తారీఖు నాడు లోపట్నే ఎలక్షన్ ప్రక్రియకు సంబంధించి స్టార్ట్ కావాలని చెప్పింది కనుక అదే అంశాన్ని పరిలో తీసుకున్నారు. ఇవాళ చూస్తున్నా 28వ తారీఖు రేపు సండే అవుతుంది. ఒకవేళ అవుతుంటే రేపు సండే నాడు నోటిఫికేషన్ ఇవ్వడమా షెడ్యూల్, లేదంటే సోమవారం నాడు మాత్రం ఎట్టి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అందుకనే ఇప్పటికే కొంతమంది అయితే కోర్టును ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోర్టు మరి ఏ రకంగా దీని మీద యాక్షన్ తీసుకుంటుంది, పరిలోకి తీసుకుంటుందా? ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే గతంలో బీఆర్ఎస్ పార్టీ 20% పోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం 8 ఏళ్ల క్రితం. అదే రకంగా పోయే అవకాశం ఉంటుందా, లేదా దాన్ని పరిలో తీసుకోకుండా పార్టీల ప్రకారం 42% రిజర్వేషన్ తోటి ముందుకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందా? అంతిమంగా ఇప్పుడు బంతి కోర్టులో ఉన్నట్టుగా నిజంగానే ఇప్పుడు న్యాయ వ్యవస్థ చేతిలో ఈ అంశం ముడిపోయినట్టు ఉంది. చూడాలి అంతిమంగా కోర్టు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి స్టెప్ తీసుకుంటుందని మనకు సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.